హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఈ మరమరాలు తాలింపు చేశాను. ఈసారి అయితే కొద్దిగా స్టైల్ మార్చి చేశాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. ఇంకా పల్లీలు ఒక 1 స్పూన్ అంత పల్లీలు, తాలింపు గింజలు వేసుకొని ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే చక్కగా కలర్ మారేంతసేపు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం మరమరాలని ముందే వాటర్లో వేసుకొని చక్కగా నానబెట్టుకోవాలన్నమాట. అవి మెత్తగా అవ్వడం కోసము ఇంకా నానబెట్టేసుకొని పక్కన ఈ మిక్సీ జార్లో నేను 3 పచ్చిమిర్చి, 1 టొమాటో వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి, 1 టొమాటో సరిపోతుంది. స్పైస్ టేస్ట్ మనకి టొమాటో తాలింపులో కూడా వేసుకుంటారు. నేను మా పిల్లలు తిన్నారు కాబట్టి ఇలా పేస్ట్ రూపంలో వేసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. ఈ పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా లైట్ బ్రౌనిష్ కలర్లో ఉన్నప్పుడు ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంతసేపు లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుంది. ఇంకా పచ్చి వాసన పోయిన వెంటనే ఈ మరమరాలన్నిటినీ వాటర్ పిండేసుకొని చక్కగా వేసుకొని ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోండి. పసుపు తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొద్దిగా వేసాను, తాలింపులో కొద్దిగా వేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి కారం పొడి అనమాట. ఇదేమో నార్మల్ కారం ఒక 1 స్పూను. మీ స్పైస్ని బట్టి వేసుకోండి. ఈ మనకి పప్పుల పొడి ఉన్నా వేసుకోండి. మీరు కొబ్బరి పొడి ప్లేస్లో